ఇక మొదలెడదామా? ఏందక్క అలాట చూస్తున్నారు? చోరున వేటకే వచ్చినాడు పోరడే, ఆగని కోతకే ఎడపెడ చూడడే, చీర సెంగు కంతులకు వెదురడి గుంటడే, అడుగడుగున దడదడే మొదలు పెడితే తెత్తడే. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ ఏయ్. So guys, welcome back to the another new video of Q&A. Yeah, 200 subscribers Q&Aకి స్వాగతం. ఈ వీడియోలో మాత్రం జర్నీ కూడా ఉండిపోతుంది. నా జర్నీ చూపిస్తాను, నాకు ఎంత కష్టం అనేది. యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాం కూడా ఒక రీజనే. చలో నేను వీడియోకి వెళ్ళిపోయి ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతాయి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్ ద Q&A వీడియో. వెల్కమ్ బ్యాక్ ఫ్యామిలీ. దానికన్నా ముందు నేనైతే ఒకటి చూపెట్టాలి. మన స్టాచ్యూ అయితే ఆల్మోస్ట్ బిల్డ్ అవుతుంది, ఇది పట్టించుకోకండి గైస్, మళ్ళీ అండి. కానీ నేను అంత ప్రో బిల్డర్ కాదు, చూపిస్తా వచ్చేయండి. అండ్ ఇంకా ఇది కింద రెడీ అవుతుంది. నాకు నెక్స్ట్ అండ్ కొంచెం లాగైతూ ఉంటుంది, బికాస్ నాకు ఎక్కువ ఇంటర్నెట్ ఉండదు. నేను ఇదేంటి అనుకోకండి, వాటర్ అండ్ ఇది నిచ్చనమాట, అంత తేడా. చలో నేను ఇది ఇట్ అనుకొని నేను ఇలాగ ముందు క్రియేట్ చేస్తాను అన్నమాట. బట్ మళ్ళీ సేమ్ ఎలా ఉందో స్కిన్, ఎలా ఉందో సేమ్ ఇలా కాకుండా 3D లాగా క్రియేట్ చేస్తామని నా ఫీలింగ్. ఇలా కడదాం, ఎందుకట్లా బ్యాక్ సైడ్ 3D టీ అని ఉంది, వైలా కనబడుతుంది కానీ టీ మాట కాస్త రియలిస్టిక్. దాని తర్వాత ఇంకో విషయం మీకు చూపెట్టాలి, అండ్ పట్టించుకోకండి లేండి బిల్స్ ఇవి. అండ్ ఇటువైపు అయితే మ్యారేజ్ అన్న బిల్డ్ అయితే వస్తుంది స్టాచ్యూ తల్లోనే, అదంతా రీసెర్చ్ అన్నది క్యూఎల్లోకి వెళ్ళిపోదాం. మీకు చెప్పాను కదా, ముందు అప్డేట్స్ ఏమున్నా కానీ ఇక్కడే నేను పెడతాను, చెప్పాను ఆల్రెడీ. అండ్ Q&A 5 అయితే మాత్రం 200 సబ్స్క్రైబర్స్ Q&A అయితే పెట్టిన. 200 సబ్స్క్రైబర్స్ Q&A కంగ్రాచులేషన్స్ బ్రో అంట, థ్యాంక్స్. అండ్ బడమ పెట్టినాడు క్యూ అంట, థ్యాంక్స్. అండ్ ఓకే వీడియోస్ చేస్తామంట, ఓకే కమ్ టు కన్నల్ అంటే నేను అంత పెద్దని కాదు రానానికి. అరే క్వశ్చన్స్ కనపడవేంది, వేడు గాయస్ రీచ్ అయిపోతుంది ఇవ్వండి. ఎవరు పంపించాడని మీకు అర్థమైపోతుంది ఇక్కడ, అంతే, అందుకంటూ ఉండదు. అండ్ ఇక్కడ ఏంటి ఖాళీ బేసిన్స్ అంటే, మేము ఇంకో వాళ్ళతో ఖాళీ బేసిన్స్ అయితే అయ్యాను. అది నీ లవర్ నేమ్ చెప్పకపోతే నీమే రొట్టె అంట, సరిపోయింది. నాకైతే అస్సలు కొట్టలేదు. ఓకే గవర్నమెంట్ అన్న పెట్టేసరి Q&A పెడుతున్నావు కానీ పార్టీ ఇవ్వట్లే, పార్టీ ఆర్ గివ్ అవే ఇవ్వన్నా అంట. ఓకే గైస్, ఐ విల్ 300 సబ్స్క్రైబర్స్కి అయితే ట్రై చేస్తాం, వస్తుంది. స్కూల్ రివీల్ అంట, నారాయణ స్కూల్, బట్ ఐ ఆల్రెడీ లీవ్. అంటే నాకు నచ్చలేదు, చాలా స్ట్రిక్ట్గా ఉంది నారాయణ స్కూల్, అందుకన్నమాట. ఆయన క్వాలిఫికేషన్ అయినాం, వస్తుంది. ఈ ఛానల్లో కూడా వీడియో వస్తుంది, కాస్త సపోర్ట్ చేయండి. మేము ఇద్దరం వీడియో తీస్తున్నామన్నమాట. ఇప్పుడు లేడు కానీ పట్టించుకోకండి. అండ్ యూట్యూబ్ క్వశ్చన్స్ అయితే చాలా తక్కువ వచ్చాయన్నమాట, ఎందుకంటే నేను అనుకుంది బిస్కెట్ అయిపోయింది. Q&A నేను సండే పెడతాం అనుకున్నా, బట్ అది జరగలేదు. సండే రోజు బయటికి వెళ్ళినాము, పట్టించుకోకండి. సండే రోజు బయటికి వెళ్ళినాము, అందుకే సాటర్డే పెట్టాల్సి వచ్చింది. అంత రాలేదు, బట్ మళ్ళీ ఈసారి కన్ఫామ్గా పెడతాను 230 సబ్స్క్రైబర్స్కి. సో అది ఫస్ట్ క్వశ్చన్ అయితే, మీ మామ్ రివీల్ అంట. వస్తాం, మీ అమ్మ అయితే అస్సలు పర్మిషన్ నీతో నిజంగా. అండ్ ఆ స్కూల్ రివీల్ నారాయణ స్కూల్, బట్ లీవ్ అయిపోయినా, ఇంకా స్కూల్లో జాయిన్ అవ్వాలి. ఒక్కరు వదిలేండి, ఇప్పుడు వాళ్ళు చూస్తే నాకు సాగొడతాడు. క్లిప్ తెలియదు వచ్చని అక్కమ్మ, నాకు ట్విట్టర్ ఎక్కువ ఇంటికో తెలీదు, నాకు డిస్ప్లే పని చేయట్లేదు. ఓకే, దాని తర్వాత మైండ్ క్రాఫ్ట్ లైవ్ అయితే ఎందుకు చేయట్లేదు బ్రో అంటున్నాడు.
అండ్ ఎస్ఎంపి అయితే రీసెంట్గానే అంటే ఎప్పుడో అయిపోయింది. ఎస్ఎంపి అయితే ఎప్పుడో అయిపోయింది. మేబీ ఎస్ఎంపి 2 కన్ఫామ్గా టాల్లోనే స్టార్ట్ అవుతుంది. మీకు చూపిస్తాను ప్రూఫ్. వీటి బొక్కలో బ్రేక్ అయిపోతుంది. ఇది నేను టాటా చూసుకొట్టా గైస్. అండ్ దానికన్నా ముందు ఇది రచ్చిపోయినమాట. సో కింద అంటే నేను ఈ షార్ట్ అప్లోడ్ చేశాను 200 సబ్స్క్రైబర్స్ది. నేను రచ్చిపోయాను. ఇది పట్టించుకోకండి. కామెంట్స్ చూసా కానీ బట్ ఈ బ్రో డూ బెటర్ అని పెట్టాడు. నేను ఐ విల్ బెస్ట్ టు ఇంప్రూవ్ ఇన్ ద నెక్స్ట్ వన్ పెట్టా. బట్ ఈ బ్రో మాత్రం తెలుగు ఏందో మరి తెలియదు కానీ యూ విల్ బీట్ ఆల్ ద గేమర్స్. థ్యాంక్ యూ సో మచ్ ద మోటివేషన్. సో ఇది ఇలాగే ఇస్తే కన్ఫర్మ్ అలాగే చేస్తాను. లవ్ యూ ఆల్ ఇలాగ అంటారు అనుకోవాలి. సో ఫైనల్ కదా మన జర్నీలోకి వచ్చేస్తే గైస్, నేను స్టార్ట్ చేయాల్సింది ఒక పెద్ద యూట్యూబర్గా అవ్వాలని, అంటే మ్యారీ అన్న వల్లే. సో దాని తర్వాత నాకు ఎవరికైనా కానీ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సో ఓకే ఫస్ట్ ఎవరైనా రెస్పాండ్ అయిపోతాడు అలాగా అంటూ ఉంటాడు. అలా అనుకున్నాడు అనుకోండి, ఎవరు చూడరు. కరెక్ట్ టైంలో చూసుకోండి. అవును, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తప్పు చేస్తారు కన్ఫామ్గా. మీకు ఆ యూట్యూబ్ క్యాట్ వీడియో కావాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అప్పుడు మీకు అర్థమవుతుంది యూట్యూబ్ ఛానల్ ఎలా గ్రో చేయాలని. నాకు తెలిసిన వాడికైతే నేను అవే చెప్తున్నా. సో యూట్యూబ్ గురించి తెలిసినవి నాకు అన్నీ తెలుసు. డిస్కౌంట్ గురించి తెలుసు, ఇన్స్టాగ్రామ్ గురించి తెలుసు. నాకు ఫస్ట్ నా జర్నీ గురించి చూసుకుంటే ఎక్కడెక్కడ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని థాట్ వచ్చింది. అప్పటికి నాకు ఎక్కువ మొబైల్ గురించి తెలియదు. బాగా కొన్ని రోజులు నేనే నేర్చుకున్నాను. కేక్ చేసి ఛానల్ స్టార్ట్ చేశాను. దాంట్లో అసిడ్ గాడు ఎలా కేక్ చేశారని చూపెట్టాడు ఆ జీమీలో. దాని తర్వాత ఛానల్ స్టార్ట్ చేశాను. మీరు తప్పు చేసింది కరెక్ట్ టైంలో పెట్టకపోతే అలాగే ఉంటుంది. అది అలాగా నాది గడిచిన తర్వాత 2025 వచ్చిన తర్వాత అలా 30-50 వచ్చింది. అప్పుడు చూసారు కదా వ్యూస్ ఎలా వస్తాయి అనేది మీకు చూపిస్తా. అది ఆ యూట్యూబ్లో వస్తుంది వీడియో, యూట్యూబ్ క్యాట్ ఇది. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా ఛానల్ గ్రో చేయాలి అని. కొన్ని రూల్స్ ఉంటాయి. అది 2024లోని బాగానే చేశాను, వీడియోస్ అప్లోడ్ చేశాను. వ్యూస్ రాకపోయినా అది ఎక్కువ కొంచెం వచ్చిండే 2025లో అర్థం చేసుకున్నాను. ఓకే, మనం ఏదైనా కానీ ఫస్ట్ ఆడియన్స్ పట్టు ఉండాలి, లేకపోతే అవ్వదు అని అలాగా సిస్పెయిన్ పెట్టుకుంటూ వచ్చా. సో నా జర్నీ అయితే ఇది. అలాగా జరిగిన తర్వాత మధ్యలో శామ్యూల్ వర్మ వచ్చినాడు. అది తెలియదు ఛానల్ పెట్టినాన్ని, ఇప్పుడు తెలుసు. సో వీళ్ళని ఎప్పుడైనా ఫస్ట్ మీరు వర్మ చూసుండొచ్చు. నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ మాట, ఇది పట్టించుకోగలిగి అది నా ఫ్రెండ్ మాట. అలా గడిచిన తర్వాత 2026 వచ్చిన తర్వాత ఫైనల్లీ ఈ ఇయర్ 200 సబ్స్క్రైబర్స్కి వచ్చినాం. చాలా ఇటర్ అయ్యాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా ఫ్యామిలీ గురించి, అంటే నా ఫ్యామిలీ గురించి ఎవరికి చెప్పలేదు. అండ్ పర్మిషన్ కూడా తీసుకోకుండా స్టార్ట్ చేశాను. మా ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే మీకోసం వీడియో తీసుకుంటే ఫోనే ఎక్కువ ముఖ్యం అంటుంటారు. చాలామంది చాలా ఫ్యామిలీ ఫేస్ చేసి ఉండొచ్చు. పర్మిషన్ తీసుకున్న మధ్యలో అడిగితే ఓకే డాడా తీసుకో అంటారు. మధ్యలోనే తిడతారు, మళ్ళీ కొన్ని రోజులు తిడతారు, మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకురా పరువు పోగొట్టినాం తప్ప ఇది అంటాడు. అవేం పట్టించుకోకండి. ఏదైనా కానీ ఎవరు ఏదన్నా కానీ మీ పేరెంట్స్ అన్నా కానీ ఏం బాధపడుకోదు. మన స్ట్రాంగ్ ఉండి మరి చూపెట్టాలి మన పవర్. రిలేటివ్స్కి ఎవరు మనల్ని తిట్టినాడో వాళ్ళ పవర్ చూపెట్టాలి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మైండ్లోని. ఇంకేం గుర్తుపెట్టుకోకండి, జస్ట్ ఏదో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఫేస్ చేసి ఉండొచ్చు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. సో ఇలాంటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. చెప్పినప్పుడు అయిపోయిన తర్వాత అది మన పవర్ చూపెట్టాలి. ఏదైనా కానీ ఎవరన్నా కానీ ఏంటన్నా పట్టించుకోకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఎలాగో అలాగా చేయండి గైస్. అండ్ మీ ఛానల్ చాలా ఫాస్ట్గా గ్రో అవ్వాలి అంటే ఆ టెక్నిక్ కావాలంటే కింద కామెంట్స్లో పెట్టండి, నేను కన్ఫామ్గా చేస్తూ ఉంటా. అదే గైస్ జర్నీ అంటే ఫస్ట్ నేను గేమ్ నుంచి వచ్చిన
గేమ్ నుంచి ఫ్రెండ్స్ దొరికినాడు వర్మ శాము అని టోరియల్స్ బిట్టీలోని. దాని తర్వాత అలాగా డిస్కౌంట్లోకి వచ్చిన డాజ్ అయిన వల్ల దాని తర్వాత అలాగ జడికి గడిచింది. సో ఇది నా జర్నీ. అలాగా వాళ్ళ డాజ్ అయిన వల్ల ఇంకా నేను వాళ్ళతో టీమ్ డీజీ. సో బట్ టీడీజీయే బట్ రెండిట్లో ఉంటాను మొత్తం మధ్యలో. డాజ్ అయిన వల్ల ఇప్పటి వరకు నేను ఇన్ఫర్మేషన్ కాదు కానీ వాళ్ళ ఇప్పుడు నేను ఛానల్ నడుపుతున్నాను. అండ్ ఇప్పుడు చెన్నై గురించి చెప్తే ఆల్మోస్ట్ యూట్యూబ్ ఛానల్ ఆపేయాల్సి వచ్చింది ఆ సిచ్యువేషన్. అందుకంటే మా సిచ్యువేషన్ అలా మారిపోయిందన్నమాట. సో బట్ మీకోసం ఏదైనా చేస్తాను. యూట్యూబ్ ఛానల్ ఆపే ఛాన్సే లేదు. బట్ లవ్ యూ ఆల్. సపోర్ట్కి ధన్యవాదాలు. మళ్ళీ వస్తాను కంబ్యాక్. కాస్త కొంచెం లేట్ పడుతుంది వీడియోస్ రావడానికి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. ఓకే బాయ్ గైస్. ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. టేక్ కేర్. బై బై. సైనింగ్ ఆఫ్ మై తేజ.